నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అవసరమైనప్పుడు మనం ఖచ్చితంగా ఎదుటివారి సలహాలు, సూచనలు తీసుకుంటాం. కానీ ఆ సలహా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పాటించాలా? మనకి ఏదో తెలియలేదు, మనకు అర్థం కాలేదు, ఏం చేయాలో తెలియదు, సలహా అడుగుతాం. ప్రతిదానికి అడుగుతాం సలహా మనం. అంటే అట్లాగే అయిపోయాం కదా రమగారు. ప్రతిదీ ఇది పని చేయట్లేదు కదా, ఎదుటోళ్ళ మీద ఆధారపడిపోతున్నాం కదా. చేయకూడదు అట్లా. మనకి మనం ఆలోచించుకోవాలి కదా. ప్రతిదీ మనకు ఒక ప్లానింగ్, మనకు ఒక ఐడియా ఉండి దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, కొంచెం బెటర్మెంట్కి, ఇంకా బాగా చేయటానికి, ఇంకా అదేమిటో అవడానికి సలహా. లేదా మనకి ఏం చెయ్యాలో తోచకపోతే సలహా. మనం ఏం ఆలోచించకుండా ఎదురుకుండా వాళ్ళు ఎవరో ఒకళ్ళ మీద అలవాటయ్యి అన్నీ వాళ్ళు ఏది దందంటే నంది, పందంటే పంది, దూకంటే దూకు, పరిగెత్తంటే పరిగెత్తు చేయొచ్చా? చేయకూడదు కదా. అప్పుడు సొంత బ్రెయిన్ ఏమైనట్టు? అంతేగా. అలా చేయకూడదు. కొంచెం ఆలోచించాలి. ఒక్కొక్కళ్ళు ఉంటారు జయ. ఇప్పుడు సందర్భం వచ్చింది వేసేస్తా చూడు. నేను పంచాంగం చూసుకోరు, క్యాలెండర్ చూసుకోరు, అన్ని నన్నే అడుగుతారు జయ. నేను చూస్తా కదా మీకు వచ్చే ఫోన్లు. ఎందుకు అట్లా? అది కాదు, అదే నేను దొరికానని అడిగితే ఎలాగమ్మా మరి అన్యాయంగా? ప్రతి నన్ను మేము అన్ని అమ్మగారిని అడిగే చేస్తామని చెప్పుకోవాలని ఉంటుంది వాళ్ళకి. మీ సొంత బ్రెయిన్ వాడద్దు కొంచెమైనా. అదే కదా. మామూలుగా మీ పని మీరు చేసుకోండి. మీకు ఏం చేయాలో తోచకపోతే నన్ను అడగండి అమ్మా దయచేసి ప్లీజ్. నేను చెప్పేస్తున్నా. ఏంటి నేను దొరికానని అడుగుతారా మీరు? మీరు ఆలోచించుకోరా? చిన్న చిన్న విషయాలు కదండి, చాలా చిన్నవి. ఏదో తెలియకపోతే పోనీ మీ చుట్టుపక్కల ఎక్కడ అడగండి, నేను దొరికానని అన్ని నన్నే అడుగుతారు. అంత దొరికించుకోండి కాండమ్మా, నేను మెల్లిగా బ్లాక్ చేసేస్తా. ఇంకదే చేస్తా. పదే పదే వెంబడి పడుతున్నారనుకో, మామూలు విషయాలు కూడా. ఇప్పుడు ఏదో అర్థం కాలేదు, పెద్దవాళ్ళ సలహా కావాలంటే పోనీ అనుకో, ఏమీ లేదు అన్నా వద్దా అనమంటారా? ఆవిడ అడుగుతారు. మీ పంచాంగం, మీ క్యాలెండర్ మీరు వాడండి ఖచ్చితంగా. మీకు కుదరకపోతే అప్పుడు నన్ను అడగండి. ఎక్స్పర్ట్ అడ్వైజ్ అంటారు, ఒట్టి అడ్వైజ్ వద్దు. నా దగ్గర ఎక్స్పర్ట్ అడ్వైజే తీసుకోండి. సరే బాగా చెప్పేశాం. ఇప్పుడు ఇక్కడ చెప్తాను. చెప్పండి. పూర్వం అంటే ఒక రాజుగారు ఉన్నారు. పర్వాలే, ఒక మాదిరి తెలివైన వాడే ఆయన పాపం. ఓ మంత్రి, మంచి రణసింగు అని పేరున్న బ్రహ్మాండమైన సైన్యాధిపతి, వీళ్ళంతా గట్టివాళ్లే ఉన్నారు ఆయనకి. ఒకసారి ఏమైందట, సరే కొన్ని రోజులు అయ్యాక రాజుగారికి వివాహం అయింది. ఆ భార్య వచ్చేసరికి ఏమిటో కలిసి వచ్చేయట 5-6 విషయాలు. అందులోనూ ఆవిడ అలా ఎందుకండి ఇలా చేయండి అని ఏదైనా చెప్పినప్పుడు ఇలా చేస్తే ఆయనకి 2-3 కలిసి వచ్చినాయి. దాంతో ఆయన భార్య చాలా తెలివైందని ఆయన గట్టిగా చాలా నమ్మేవాడు. చాలా విషయాలకి భార్య ఏం చెప్తే అది చేసేసేవాడు. అప్పుడప్పుడు మంత్రి గారు ఏంటి నన్ను అడగడు, ఇట ఆవిడ చెప్పిన మాట వింటాడు అనిపించేది. కానీ రాజుగారి ముందు అలా ఏమంటాం, ఆయన తన భార్య యొక్క తెలివితేటల పట్ల, ఆమె యొక్క గుడ్డు లెగ్ పట్ల, గుడ్డు వెల్లు పట్ల చాలా ఉండేవి ఆయనకి. రాణిగారు చెప్పారండి ఆవిడకి తెలుసు అని. ఆవిడ ఏం చెప్పినా సరిగ్గానే చెప్తుంది, ఆవిడ ఏం చెప్తే అది అయిపోతుంది, ఆవిడ ఏం చెప్పినా కరెక్టే. ఇలాంటి భావాల్లోకి వచ్చారు. చాలామంది వస్తారు కదా. సరే ఇలాగ అవుతుంటే ఏమైంది, ఒకసారి ఒక పెద్ద దొంగతనం జరిగిందట. జరిగేసరికల్లా సైనికులు వాళ్ళు వీళ్ళు ఆ దొంగతనం పట్టుకోవటానికి చాలా కష్టపడ్డారు దొంగల్ని. తీరా దొంగలు కొన్నాళ్ళకి దొరికారు. ఈ దొరికితే ఏమైంది, ఎలా దొరికారు అని జాడలు తీస్తే ఒక సామాన్యపు రోడ్డుకు వీధి కుక్క వల్ల ఆ దొంగలు దొరికారు. అది పట్టేసింది వాడిని. అది వాడిని పట్టుకోవటం వల్ల ఎందుకు ఈ కుక్క వీడి పట్ల ఇలా ప్రవర్తిస్తోంది అని వాడిని ఏవిరా అని 2 చెప్పకాయలు కొడితే నేనే దొంగతనం చేశానంటే అని ఒప్పేసుకున్నాడు వాడు. ఇప్పుడు క్రెడిట్ ఎవరిది? ఆల్ క్రెడిట్ గోస్ టు వీధి కుక్క. అంతేగా. అయితే ఇంటికి సభలో నుంచి వెళ్ళిపోయాక ఆయన అంతఃపురానికి వెళ్ళాక భార్యకి చెప్పాడు, ఒక వీధి కుక్క పట్టిందో, ఒక వీధి కుక్క పట్టిందంటే, ఏమిటంటే వీధి కుక్క పాటి చేయరా మన సైనికులు, ఎందుకు వీళ్ళందరికీ ఇంతంత జీతాలు భత్యాలను తీసి అవతల బారేంటి, 10 కుక్కలు పెంచుకుంటే పోతుంది అందావిడ. 2వ రోజు ఈయన హుటాహుటిన సభాభవనానికి వచ్చి, మంత్రి గారు మన సైనికులను తగ్గించేయండి, వీళ్ళకి బోళ్ళని జీతాలు భత్యాలు అవి ఇవి చాలా ఇస్తున్నాం, నెల తిరిగేసరికి చాలా ఖర్చు అయిపోతుంది. రాణిగారు కూడా అన్నారు, ఎందుకు వచ్చిందండి సైనికులు తగ్గించేయమన్నారు అనేసరికి మంత్రి గారు తెల్లబోయాడు. ఈ రణసింగు కూడా కాళ్ళు చేతులు వణికినాయి, ఏమిటి ఈయన గోలని. అదేమిటండి అలా తగ్గించేస్తే ఎట్లా కుదురుతుంది, చుట్టుపక్కల మనకి శత్రు దేశాలు చాలా ఉన్నాయి, యుద్ధానికి సైనిక బలం తగ్గిస్తే మనకి ఎంత అవస్థ, ఎంత కష్టం, ఎన్ని సమస్యలు వస్తాయి, అప్పుడేం చేస్తామండి అనేసరికల్లా ఏముంది, రాణిగారు దానికి ముందే చెప్పారు 10 కుక్కలను పెంచుకుందాం మనం, కుక్కలే కాపాడతాయి అనేసరికి బుళ్ళు మండిపోయింది సైన్యాధ్యక్షుడికి.
కుక్కలు కాపాడటం ఏంటండి అన్నాడు. అవునండి, మొన్న 2 లక్షల వరహాలు పోయినాయి. ఆ దొంగను ఎవరు పట్టారు మీరు చెప్పండి, మీరు పట్టించారా? కాదు, ఒక వీధి కుక్క పట్టించింది. కుక్కకున్నపాటి జోరు మన వాళ్ళకి లేదు. కుక్క పట్టుకున్నాక మన వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నారు. అంటే కుక్క గ్రేటా మనవాడు గ్రేటా మీరు చెప్పండి? కుక్కే గ్రేట్ కదా. కాబట్టి ఇప్పుడు కుక్కలు పెంచుదాం, కుక్కల్ని పెంచండి, కుక్కల పెంపకందారులని హైర్ చేయండి. కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చేవాడు, వాడికి అన్నం పెట్టేవాడు, వాడిని బయటికి తీసుకెళ్లేవాడు, వాడిని కాపాడేవాడు, వాళ్ళు కావాలి మనకి. సైనికులందరినీ తీసి అవతల వారేండి అన్నారు. ఈయన అడిగాడు సర్వసైన్యాధ్యక్షుడు, మరి సైనికులు లేకపోతే నేనెందుకండి అన్నాడు. మీరు కూడా ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు రాజు. మంత్రి గారు ఎటు మాట్లాడలేకపోయాడు. సైన్యాధ్యక్షుడు చూస్తే వాడు పళ్ళు పిండేస్తున్నాడు. ఏం చేసేస్తాడో. రాజు మీద ఏదైనా రివల్యూషన్ తేవాలంటే సర్వసైన్యం మొత్తం జనమంతా అతని చేతిలో ఉంటారు. అవునవును. ఈయన జాగ్రత్తగా ఊరుకోవయ్యా అంటుంటే ఊరుకోమంటారండి. నీకంటే కుక్క నయం అంటున్నాడు రాజు. మాకంటే కుక్కల నయం అయితే కుక్కల్ని పెంచుకోండి మీరు, మేము చెయ్యం. మాకు మీ జీతాలక్కల బచ్చాలక్కల మొత్తం 1,00,000 సైన్యం తీసిపారేశారు. సైన్యాధ్యక్షుడు ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇక వీధిలో ఎక్కడెక్కడి కుక్కల్ని చేర్చారు రాజస్థానంలో. మనుషులకి బోళ్ళు జీతాలు ఇవ్వాలి, బత్యాలు ఇవ్వాలి, పిఏలు, డిఏలు, ఎంఏలు, ఎఫ్ఏలు ఎన్ని ఇవ్వాలి? మరి వాటికి ఏమక్కర్లేదు. కుక్కలకి ఏమి ఇవ్వాలి? అన్నం పెడితే చాలు, అంతే. వేటకి తిండి, కొంత పోషణ, అంతే కదా. కుక్కను పోషిస్తే అది మన వెనకాల తిరుగుతుంది. ఒక సైనికుడు అయితే వాడికి ఇల్లు ఇవ్వాలి, వాడి ఆయుధాలకి పదును పెట్టించాలి మనమే, వాడికి కవచం గివచం మనమే ఇవ్వాలి, బెల్లెం గిల్లెం మనమే ఇవ్వాలి, వాడి తిండి తిప్పలు, వాడికి దెబ్బలు తగిలితే దాని వైద్యం, వీటికేముంది? అవే నాలుగుతో నాకుని సగం వైద్యం చేసుకుంటాయి. కుక్కల్ని పెంచేశారు. రాణిగారు చాలా సంతోషంగా ఉంటుంది. రాజ్యం అంతా కుక్కమయంగా మారింది. పై రాజ్యాల నుంచి కూడా కుక్కల్ని తెప్పించారు. అయిందా? 2 నెలలు గడిచేసరికి ఎక్కడి నుంచో ఒక యుద్ధ భేరి మోగింది. శత్రువులు ఎవరో వచ్చారు. మంత్రి గారు పరిగెత్తుకొచ్చాడు రాజుగారి దగ్గరికి. శత్రువులు మన మీదకి వస్తున్నారంటే ఉందిగా మన కుక్క సైన్యం, దించండి అన్నారు. కుక్కలన్నిటి తీసుకుపోయారు యుద్ధరంగానికి. వాళ్ళేం చేశారు అవతల వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఈ కుక్కలకి తీయటి రొట్టెలు ఇష్టం. ఒక్కొక్క కుక్కకి 3-4 రొట్టెలు చొప్పున పడేశారు. కుక్కలన్నీ రొట్టెలు తినేసి తోకాడిస్తూ ఎవరేం పెడితే కుక్క వాళ్ళకి తోకాడిస్తుంది. అంతే కదా. వాడు రాజుకు శత్రువు, కుక్కకు కాదుగా శత్రువు. పైగా డాగ్ ఫ్రెండ్లీని డాగ్స్ గుర్తుపడతాయి. నీకు అనుభవం ఉందా? కుక్క అంటే భయమా జయ? చాలా భయం. నాకు అస్సలు భయం లేదు జయ, అస్సలు భయం లేదు. మా ఇంట్లో బాగా వాకిట్లో కుక్కలు ఉండేవి. ఇంట్లో ఉన్న వాకిట్లోనే ఉండేవి. అక్కయ్యలు అందరి దగ్గర కాదులే, 2-3 దగ్గర ఈ పొమేరియన్లు అవి ఇవి ఉండేవి. ముద్దు కుక్కలు ఉన్నాయి మా దగ్గర, పెద్ద కుక్కలు ఉండేవి చిన్నప్పుడు. మమ్మల్ని చూస్తే కుక్కలు తోకాడిస్తాయి. నాతోటి ఏమి శత్రుత్వాన్ని వహించవు, ఎందుకంటే నా భయం లేదు. కుక్కను చూసి నీవు బెదిరొచ్చింది అనుకో, నీ లోపల నుంచి ఒక ఎంజైమ్ వస్తుంది, అది వాసన వస్తుంది కుక్కకి. అవునా? భయపడితే తెలుస్తుంది దాన్ని. ఎవరింటికి వెళ్ళినా నేను షూట్ కోసం వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, కుక్కుందా అమ్మా కుక్కుంటే కొంచెం కట్టేయరా ప్లీజ్ అని. చాలా భయం. నాకు అసలు భయం లేదు. ఇప్పుడు డాగ్ ఫ్రెండ్లీ వాడిని కుక్క గుర్తుపడుతుంది. కుక్కకి తిండి పెట్టాలని కోరుకుంటుంది. నాకే అన్నం పెట్టేస్తాను, నేను పెరుగన్నం పెడతాను జయ, పాలు అన్నం పెడతాను. రాత్రిపూట ఎక్కువగా అన్నం మిగిలిందంటే అన్ని పాలు పోసి వాకిట్లో ఏదో ఒక బౌల్లో పెడతాం. ఏదో ఒక కుక్క తింటుంది. వీధి కుక్కలు చాలానే తిరుగుతాయి కదా, ఏం పెద్ద ఇంట్లోకి ఎత్తుకునే ముద్దు లేదు నాకు. అదే, కానీ కుక్కను చూస్తే ఒక సంతోషం, ఇష్టమే నాకు. వాకిళ్ళల్లో మా ఇంట్లో ఉండేవి. ఇక అట్లా అలవాటు అనమాట. అందరికీ ఉంటుంది ఇలాంటి అలవాటు. కుక్కకి అన్నం పెట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఎత్తుకుని ముద్దులాడే వ్యవహారం వేరనుకో, అంత లేదు, ఇది ఉందన్నమాట. అయితే ఈ అవతలవాడు డాగ్ ఫ్రెండ్లీ వాటికి తెలిసిపోయింది. శుభ్రంగా రొట్టెలన్నీ తినేసి పోయి అక్కడ కూర్చున్నాయి అవి. వీళ్ళు పిలిస్తే వస్తాయి, లేకపోతే రావు. అక్కడే తిరుగుతుంటే వాడే పెడతాడు ఇంకో 2 రొట్టెలు. ఏం చేయాలి ఇప్పుడు? మీ కుక్కలన్నీ వెళ్ళి అక్కడ కూర్చున్నాయండి అన్నారు. ఏం చేయాలో తెలియదు. వాళ్ళే కట్టేశారు శత్రు సైనికులు. ఊళ్ళోకి వచ్చేసారు. రాజుగారు నిర్ఘాంతపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? సైనికులు ఎక్కడి నుంచి వస్తారు అనగానే మంత్రి గారు అన్నారు, రాణిగారిని సలహా అడగండి, వారు చెప్తారు. వాళ్ళు అన్ని సలహాలు చెప్పగలరు, వారు చాలా సమర్థులు, రాణిగారికి తెలిసినంత ఎవరికీ తెలియదు. పైగా వారు వచ్చాక మీకు బాగా కలిసి వచ్చింది కూడాను, వెళ్ళి అడగండి అనేసరికి ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ అంది, సైన్యాధ్యక్షుడిని అడగాలండి, నన్ను అడిగితే యుద్ధం సలహా నేనెట్లా చెప్తాను? ఏదో మాట వరుసకి చెప్పా కుక్కలు తెచ్చుకోమని అంది. అయిపోయిందిగా. అయిపోయి నేను పరిగెత్తుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చాడు. మన సైన్యాధ్యక్షుడు ఏడి అన్నాడు.
ఎక్కడన్నాడు సైన్యాధ్యక్షుడు 2 నెలల క్రితం పీకేశారు ఆయన. అదే వాళ్ళు కాస్త ఊళ్ళోకి వచ్చేసారు శత్రువులు. రాజు లబోదిబో మంత్రి చేతులు పుచ్చుకున్నాడు. ఇంకెప్పుడు రాణిగారి సలహా అడగను, ఏదో ఒకటి చేసి ఈ గండం గట్టెక్కిచ్చు, మరొక్కసారి రాణిగారి సలహా అడగనే అడగను, ఆవిడ చెప్పింది ఏది నేను చేయను అనగానే ఈయన ఏం చేశాడు, వేయలేసాడు. కుక్కలన్నీ పరిగెత్తుకొచ్చాయి. వాటిని తోలుకుంటూ వచ్చిన సర్వసైన్యాధ్యక్షుడు లోపలికి వచ్చాడు. మీకు తెలియజేయడానికి ఇంత చేయవలసి వచ్చింది ప్రభు, మన సైనికులే 2 నెలలుగా మీరు జీతం భత్యం ఇవ్వకపోయినా మంత్రి గారు పోషించారు వాళ్ళని సొంత ధనంతో అని చెప్పారు. రాజుగారికి బుద్ధి వచ్చింది. అందరికీ జీతం భత్యాలు ఇచ్చి అది మంత్రి గారి డబ్బులు మంత్రి గారికి అప్పచెప్పి, ఇక రాణి గారి మీరు అంతఃపుర వ్యవహారాలు చూసుకోండి, రాచరికపు వ్యవహారాల్లోకి రాకండి, మాకు సలహాలు అక్కర్లేదు, వీళ్ళు చెప్తారు అవి చెప్పడానికే వీళ్ళని పెట్టుకున్నామని ఆవిడకో దండం పెట్టి ఆ తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు. బాగుంది. సలహా ఎవరిని అడగాలో వారిని అడగాలి. అంతే. అప్పుడప్పుడు రేర్గా ర్యాండమ్ సలహా కూడా ఉపయోగపడచ్చు. అవును. అలాగని ఎవ్రీ టైము ర్యాండమ్ థింగ్కి వెళ్ళకూడదు. పిడుక్కి బియ్యానికి ఒక మంత్రం కాదు. అంతే కథ కంచికి మన ఇంటికి. నమస్తే రమ్మగారు, చాలా బాగుంది. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, జానపద గాథలు చెప్పుకుంటూ ఉన్నాము, ఒకటి చెప్పండి. రాజుల కథలు చెప్తాం. మణిపుర రాజ్యానికి వీరసేనుడు అని ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకి లేక లేక ఒక కూతురు పుట్టాక రాణిగారు గతించారు. ఒకతే పిల్ల, అమ్మాయి పేరు చంద్రముఖిట. చూడ్డానికి నిజంగానే చంద్రముఖిలాగానే చక్కగా ఉండేది. వయసుతో పాటు పిల్లకి అల్లరి అవి బాగా పెరిగినాయి. ఏకపుత్రికలకి ఇవి ఉంటాయి, తల్లి లేదు అందులో, ఎప్పటికీ వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వరు, చిన్నపిల్లలుగానే ఉంటారు, ఆడకాయితనమే ఉంటుంది, తల్లి కూడా లేదు. దాంతో అమ్మాయిది ఆడిందాట పాడింది పాట. తండ్రికి కూతుళ్ళవేవి సాధారణంగా తండ్రులకు తప్పులుగా తోచవు, అని నచ్చుతూ ఉంటాయి. అయితే ఈ అమ్మాయి కొంచెం అల్లరిగా, కొంటెగా, చిలిపిగా, వేషాలు మారిగా ఉండేది. ఓ 17-18 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒంటరిగా చెలికత్తలతో కలిసి వెళ్ళిపోతూ ఉండటం, అక్కడికి వెళ్తాము ఇక్కడికి వెళ్తాము అడవికి వెళ్ళటం చేసేది. అయితే ఒకసారి వేటకి వెళ్తామని అడిగారు. రాజుగారు కాస్త ముందు వెనక ఆడాడు, కానీ ఇవి ఉన్న చెలికత్తల్లో గట్టివాళ్ళు ఉన్నారు, వేట అలవాటు ఉన్నవాళ్ళు, వేటగాళ్ల కుమార్తెలు ఇట్లా ఉండేసరికి పంపించాడు. పంపిస్తే ఏమైంది, అంతా అడవికి పోయారు. పొద్దునుంచి సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి. చీకటి పడేసరికల్లా చిలికత్తలంతా తిరిగి వచ్చారు. లబో దిబోమంటూ యువరాణి ఎక్కడికో తప్పిపోయింది, మాకు కనపడలేదు అని చెప్పి తెగేడ్చుకుంటూ వచ్చారు చెలికెత్తలు అందరూ. ఆ అమ్మాయి ఒక్కతే మిస్ అయిపోయింది. అయ్యో. అయితే తెల్లవారేసరికల్లా యువరాణి వచ్చేసింది. ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. వచ్చింది ఇక లోపల ఉండిపోయింది. తెల్లవారిన తర్వాత చూసుకున్నారు, రా యువరాణి వచ్చేసింది, నేను తెల్లవారుజామునే వచ్చానంది. అప్పటి నుంచి కొంచెం ముభావంగా అయిపోయింది. ఆ తర్వాత ఈ అల్లరి, కొంటతనము, వేళాకోళాలు, జుట్టు పీకటాలు అన్నీ పోయినాయి. ఏడిపించేసేది అందరినీ, చిలకత్తల్ని వాళ్ళని చాలా అల్లరి చేసేది. కొంచెం నిశ్శబ్దంగా గంభీరంగా అయింది. పిల్ల కొంచెం ఆటపాటలు వెనకబట్టేసరికల్లా రాజుగారికి ఏమైంది, పిల్ల కొంచెం పెరిగింది, మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నారు. సాయంత్రం వరకు ఏదో అందరితోటి ఉండేది, చీకటి పడుతూ ఉండగా నేను పడుకుంటా అని వెళ్ళిపోయేది, బయటకు వచ్చేది కాదు. తెల్లారేకే మళ్ళీ చెలికత్తెలు ఎవరిని తనతో ఉండనిచ్చేది కాదు. సరే కొంచెం వయసు వచ్చేసరికల్లా అట్లాగే ఆడపిల్లలు వాళ్ళతో వీళ్ళతో ఉండకుండా వాళ్ళ దారిని వాళ్ళు ఒంటరిగా ఆలోచించుకుంటూ ఉంటారు, ఇట్లాంటివేవో అనుకున్నారు. ఒక 6 నెలలు 8 నెలలు గడిచేసరికల్లా సరే అమ్మాయికి మెచ్యూరిటీ వచ్చేసింది, పెద్ద మనిషి అయిపోయింది, గంభీరంగా ఉండటము అవి వచ్చినాయి. అల్లరి చిల్లరితనం, అడవికి వెళ్తా, తోటకెళ్తా, అక్కడికి వెళ్తా, ఎక్కడికి వెళ్తా, నూతిలో దుక్కుతా, కొబ్బరి చెట్టు ఎక్కుతా, అన్నీ పోయినాయి కదా. పిల్ల కొంచెం పడింది, వివాహం చేద్దాం అనుకున్నారు. సరే ఏం చేశారు, ఈ మన స్వయంవరం ప్రకటించారు. ఎందరో రాజకుమారులు వచ్చారు. అమ్మాయి నిశ్శబ్దంగా ఉంది, అలంకారం చేయించుకునేది, ఏదో కూర్చునేది, అంతే. సరే స్వయంవరం రోజున కూడా ఆ అమ్మాయి ఏమీ పెద్ద ఆసక్తికరంగా లేదు. ఓ దండ పుచ్చుకొని వచ్చింది, అట్లా చూసుకుంటూ వెళ్ళి ఎవరో ఒక రాజకుమారుడి మెడలో దండేసింది. అతనితోటి అతని మొహం చూసి గుణగణాలు విన్నదని కూడా వీళ్ళకి కనిపిస్తుంది. ఏమిటి ఇంత నిరాసక్తంగా ఉంది ఈ పిల్ల? స్వయంవరం పట్ల చాలా ఆసక్తిగా ఉండాలి, ప్రతి రాజకుమారుడి గురించి తెలుసుకోవాలి, ఓహో ఈ వీడు ఆ ఫోటోనే అని గుర్తు చేసుకోవాలి. పెద్దగా ఏమీ లేదు, నిరాసక్తగానే ఉంది, ఏదో పెళ్లి చేసుకుందామని దండేసినట్టుంది. ఈ వేసిన వాడెవడు, చక్రసేనుడు.
ఇతను చేది రాజ్యపు యువరాజు. సరే ఈ పూట స్వయంవరం అయిపోయింది, చీకటి పడిపోతోంది, అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం విద్దు కూడా ఆ అమ్మాయి ఒక అంటి ముట్టంతనంగా కాసేపు కూర్చుని తలకాయ నొస్తుందని లేచి వెళ్ళిపోయింది. ఈ రాజకుమారుల వ్యవహారాలు పక్కపక్కన కూర్చోటాలు అవి ఉండవు కదా, కాస్త అట్ట ఎదురుగుండా కూర్చున్నారు. అమ్మాయి ముసుగు కూడా వేసుకుంది, బాగా కనపడలే, అలంకారాల్లో వాటిలలో అతనికి తెలియలే. కానీ ఈమె అద్భుత సౌందర్యవతని చెప్పుకున్నారు బాగా అందరూ. అమ్మాయి చాలా అందగతే, మేము ఒకళ్ళిద్దరం ఫోటోలు చూసాం అన్నారు. అయితే బాగున్నట్టే, ఆకారం విగ్రహం అది కనపడుతోంది, పర్వాలేదు. మొహము కవళికలు నవ్వు మాట పలుకు చిలుకు ఏమీ లేవు. సరే అతనికి కూడా అర్థం కాలే, కానీ ఏముంది మన ఇంటికి వస్తుంది కదా అని. అక్కడ ఏమిటి పెళ్ళిళ్ళు వీళ్ళ పద్ధతి, స్వయంవరం, రాకుమారుడు రాకుమార్తె పక్క పక్కన కూర్చుని పెళ్లి చేసుకోవటాలు లేవు అక్కడ. స్వయంవరమే పెళ్ళి. ఇప్పుడు వివాహపు తంతంతా ఈ చక్రసేనుడి కత్తితోటి ఆయన గారి చంద్రహాసాన్ని తీసి అక్కడ పెట్టి నేను వెళ్ళొస్తానండి అని తన దారిని తను వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇక్కడ శాస్త్రోక్తంగా ముహూర్తం పెట్టించి లక్షణంగా పెళ్ళి, కత్తికి బాసికం కట్టించి వివాహం జరిపించారు అన్ని తంతులు. తర్వాత ఇంకా కాపురానికి పంపేయటమే, అయిపోయింది పెళ్ళి. ఈవిడితో బోల్డ్ అంత గుంపు చెలికత్తెలనిచ్చి, చిన్నప్పటి నుంచి అమ్మాయికి సేవ చేసిన దాదులనిచ్చి ప్రయాణం చేయించి చేది రాజ్యానికి పంపారు. రాజ్యానికి చేరుకుంది రాకుమార్తె. సరే వెళ్ళిన తర్వాత అక్కడ కూడా యథావిధిగా ఏదో కామ్గా ఉంటుంది. ఉదయకాలం అంతా అందరితో ఉంటుంది, రాత్రి అయ్యేసరికి ఆవిడ ఒంటరిగానే ఉంటుంది. సరే ఇంకేముందిలే, ఎలాగో శుభముహూర్తం పెట్టిస్తామని ప్రథమ సమాగమం కోసం ఒక పెద్ద అంతఃపురం అలంకారం చేసి రాకుమార్తెను అందులో సాయంకాలమే ప్రవేశపెట్టారు. ఆవిడ అక్కడే ఉంది. చీకటి పడేసరికి రాజకుమారుడు వచ్చేసరికల్లా లోపలికి అతను చాలా అందగత్తె అని వినున్నాడు. పెళ్ళి ఒక 2-3 నెలలైంది, ఇప్పుడే వచ్చింది. ఆ సౌందర్యం చూడాలని ఇతను ఏం చేశాడు, దీపాలు అవి పెంచి కాస్త బాగా వెలిగేలాగా చేసి దీపం పుచ్చుకొని లోపల గదిలోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ రాకుమార్తె కనిపించలా. అంతా వెతికాడు, అర్థం కాలే, ఏమైంది రాకుమార్తెది ఏదంటే లోపలే ఉంది అన్నారు. 2-3 ఉన్నారు. ఇంతకుముందు ఇట్లా బయటికి వెళ్ళినట్టు కనపడిందండి అన్నారు. మాయమైపోయింది. ఇదేమిటి ఇట్లా మాయమైపోయింది? ఈవిడికి ఒక క్లోజ్ చెలికత్తుంది మాలతి, కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ పెళ్ళిట చెప్పకుండా వెళ్ళే రకం అమ్మాయి కాదండి. కాస్త కామ్గా ఉంది, ఇదివరకు అల్లరి చిల్లరగా ఉండేది, ఇప్పుడు చిలిపితనం తగ్గింది, బాగా పెద్ద తరహాగా ప్రవర్తిస్తూ అసలు నాకు తెలియకుండా అంతఃపురం అడుగు దాటు బయట పెట్టదు. పైగా మా ఊళ్ళో అయితే అన్నీ తెలుసు, మీ ఊళ్ళో మా పిల్లకేం తెలుసు? రాకుమార్తెకి ఏం తెలియదు కదా ఇక్కడ. ఎట్లా మాయమైంది అర్థం కాల. రాజు రాణి ఆశ్చర్యపోయారు. చిలికత్తలంతా లబలబలాడిపోతున్నారు. ఏం చెయ్యాలో తెలియలా. తండ్రికి ఏం చెప్పాలి? ఈ పిల్ల ఏమైపోయింది? మొదటి రాత్రి నాడు మిస్ అయిపోవటం ఏమిటి? వాళ్ళు గింజుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు. ఏం చెయ్యాలో తెలీదు. పరిమితమైన సైన్యమే వచ్చింది ఆవిడతోటి. వాళ్ళంతా ఏదో కుర్రాళ్ళు కానీ ఇట్లా కొత్త రాజ్యంలో అటు ఇటు వెతకగలిగే సత్తా ఉన్న వాళ్ళు కాదు. ఈ చక్రసేనుడికి నేనే వెళ్ళి వెతుకుతాన్ని ఓ గుర్రం వేసుకుని వెళ్ళాడు. అంతఃపురం చుట్టుపక్కలంతా చూశాడు. కోట దాటి అట్లా అడవి వైపుకు వెళ్తుంటే ఒక ముసలమ్మ కనపడింది ఆయనకి. అవ్వ, ఒక రాజకుమార్తెని ఏమన్నా చూసావా? ఇట్లా మేలు ముసుకేసుకుంది, పువ్వులు జడి వేసింది అని అడిగితే, ఇటువైపు ఎవరో వెళ్ళారు చాలాసేపటి క్రితం, నేను చూడలేదు, నన్ను ఎక్కించుకో, నేను చూస్తాను, ఇద్దరం కలిసి వెతుకుతాం. గుర్రం ఎక్కించుకున్నాడు ఆ ముసలమ్మని. ఇద్దరు కలిసి బోల్డంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయింది, నా పని ఆయన పడుకుంటాను నేను. ఈయన కూడా కాసేపు పడుకుందాం అనుకున్నాడు. సరే ఏదో చెట్టు కింద ఆపాడు. చెట్టు కింద ఆ ముసలమ్మ చెట్టు కింద పడుకుంది, ఇతను చెట్టు కింద పడుకుంది. తెల్లారు లేస్తే ఆ ముసలమ్మ తనకి కనపడలే, ఎప్పుడో లేచి వెళ్ళిపోయి ఉంటుంది. సరే ఇతను తన ఊరు నుంచి బాగా దూరం వచ్చేసానని తెలిసింది చక్రసేనుడికి. కొద్దిగా ముందుకెళ్తే ఏవద్దో ఒక గుడిసె లాంటిది ఉండి అక్కడ ఒక అమ్మాయి కనపడింది. ఈయనకి చక్కగా ఉంది లక్షణంగా. ఆ అమ్మాయి కనపడితే ఆ అమ్మాయిని అడిగేటి, ఒక ముసలమ్మ వచ్చిందా, రాత్రి నాతో పాటు వచ్చిందంటే, బాబా మా అవ్వే కావచ్చు, ఊళ్ళోకి వెళ్ళింది ఏవో తేవడానికి అన్నది. నువ్వెవరు ఏమిటన్నాడు. నా పేరు చెంప అని చెప్పింది. ఈ అబ్బాయి నేను సాయంకాలం అతని ఉద్దేశం ఏంటి, భార్యతో సరదాగా గడుపుదాం, రాత్రంతా వెతుకులాటలోనే ఉన్నాడు. ఈ అమ్మాయిని చూసి మోహపడ్డాడు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాడు అక్కడే కూర్చొని. అమ్మాయి ఏం చేసింది, తినడానికి ఏవో 2 కాయలు పట్టుకొచ్చి ఇచ్చింది, నేను ఇక్కడే ఉంటాను, అప్పుడప్పుడు రమ్మంది. ఇతను అంతఃపురం అంతా వెనక్కి వెళ్ళిపోయాడు. అంతఃపురం అంతా వెతికారు, ఎక్కడా ఏమీ దొరకలేదు. రాకుమార్తె కనపడలా.
ఈ సడన్గా ఇలా పెళ్లి కూతురు మిస్ అయిపోవటం అనగానే ఊళ్ళో రకరకాల మాటలు పడితే కోట్లో కూడా ఏమిటేమిటో చెప్పుకునేవాళ్ళు. ఇతనికి అక్కడ విసుగు పుట్టే దొరికిందా అని ప్రతి వాళ్ళు అడిగితే అవమానంగా ఉండేది. ఇక అమ్మాయి ఊసెత్తుకోకుండా రోజు గుర్రం వేసుకురావడం, ఈ చెంపతో కబుర్లు. ఆ ముసలమ్మ ఎప్పుడు కనపడేది కాదు అతనికి. అవ్వ ఊళ్ళోకి వెళ్ళింది, అవ్వ చెరులోకి వెళ్ళింది, అవ్వ బట్టలు ఉతకడానికి వెళ్ళింది, అవ్వ ఏదో చేయడానికి వెళ్ళింది. ఈ చెంపతోటి ఎవరు లేపడం, ఏకాంతం దొరికేసరికల్లా చల్లగా ఆ అమ్మాయితోటి స్పెండ్ చేయడం మొదలుపెట్టాడు ఇతను. కొద్ది నెలల తర్వాత రాజుగారికి ఏమనిపించింది, ఆ పిల్ల ఏమో మాయమైపోయింది, మణిపురానికి కబురు చేసేద్దాము, మనవాడికి ఇంకో పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసుకుందాం, ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు పిల్లవాడని పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్నారు. ఇతనికేమో ఈ చెంప కావాలి. సరే చెంపతోటి అన్నాడు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము పట్టు. మా అమ్మ నాన్న చెప్తాంటే వద్దు, మనం ఎలాగూ గాంధర్విధిని వివాహం చేసుకున్నాం, నాకేమో నెల తప్పింది, ఇప్పుడు వద్దు, మెల్లిగా చెప్తూ కానీ అని చెప్పింది. మెల్లిగా ఈ చెంపకి నెలలు ఎక్కుతున్నాయి. ఈ మణిపురం నుంచి వచ్చిన ఈ రాజకుమార్తె చంద్రముఖి తాలూకు చెలికత్తెలంతా ఇక్కడే ఉండిపోయారు, ఎవరిని పంపల వెనక్కి. ఏం చేస్తారు, సమాధానం చెప్పాలి కదా, అక్కడికి వెళ్ళి ఉండిపోయారు. ఈ అమ్మాయికి నెలలు ఎక్కగా ఒకరోజు అన్నాడు, నువ్వు నాతో వచ్చేసేయి, రాజభవనానికి వెళ్ళిపోదాం, ఒంటరిగా పురుడు ఎట్లా పోసుకుంటావు, మీ అవ్వ ఒక్కతే నిన్ను పురుడు పోయలేదు, నీ వల్ల అవ్వదు అంటే, కాదు ఆవిడ ససేమిరా, అమ్మాయి ఒప్పుకోలే, వద్దు తన నిండు నెలలతోటి రాజమందిరానికి వస్తే నన్నేమనుకుంటారు, ఏం వద్దు, సంతానం కలిగాక తీసుకెళ్తూ కానీ చెప్పి ఇట ఏం చెప్పకుండా ఒక రోజున గర్భవతిని నిండు నెలలతో ఉన్నదాన్ని తీసుకెళ్తే అవమానంగా ఉంటుంది, ఏం వద్దు, నాకు సహాయం అక్కర్లా, మా అవ్వే నాకు చాలు, ఏం పర్వాలేదని ధైర్యం చెప్పింది. ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు లేదు, మర్నాడు ఏదో ఇంట్లో రాజకార్యం ఉండాగాడు. ఆ రాత్రి అతనికి ఒక రకమైన భయం వేసింది, ఇవాళ కనిస్తుందేమో చెంప, సహాయం లేకుండా ఆ అడవిలో ఏమవుతుందోనని ఏం చేశాడు, చంద్రముఖి చెలికత్తెల్లో మాలతి ఉంది కదా, మాలతి నువ్వు నాతోటిరా, ఒకరికి సహాయం చేయాలని ఆ మాలతిని గుర్రం ఎక్కించి తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసరికల్లా ఆ గుడిసె దాకా వెళ్ళేసరికి, చెంప ఎక్కడ ఉంటుందో అక్కడ గుడిసె దాకా వెళ్ళేసరికల్లా లోపల నుంచి ప్రసవ వేదన పడుతున్నట్టుగా మూలుగులు వినపడంగానే ఇతను అన్నాడు, బయటగా నుంచుని, మాలతి నువ్వు లోపలికి వెళ్ళి సహాయం చేయమ్మాయి అన్నాడు. ఆ మాలతి లోపలికి వెళ్ళి కేవ్వమని పెద్ద కేకేసి, ఇతను హడిలిపోయి ఏమిట్రా అని లోపలికి పరిగెత్తికెళ్ళి చూస్తే ఇంకేముంది, అక్కడ నిప్పులు పడుతోంది, చెంప కాదు ముసలమ్మ. ఏ అవ్వనైతే మొదట ఇతను చూశాడో ఆ ముసలమ్మ, సంవత్సరం నుంచి ఆవిడ కోసం చూస్తున్నాడు, ఎప్పుడు కనపడని ముసలమ్మ అక్కడ నిప్పులు పడుతుంది. ఇక కళ్ళు తిరిగిపోయినాయి అతనికి. అయ్యో అవ్వా, ఏమిటి నీకు ఈ గతి, చంపేది అన్నాడు. నువ్వు బయటికి వెళ్ళు, తర్వాత చెప్తాను అని చెప్పింది. బయటికి వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గట్టి నొప్పులు వచ్చి ఆవిడకి ప్రసవం అయిపోయి ఆ ముసలమ్మకి మగ పిల్లవాడు బయటపడ్డాడు. పిల్లవాడు బయటపడేసరికల్లా ఈ ముసలి రూపంలో ఉన్న ముసలావిడ చెంపగా మారిపోయింది, చెంపే అయిపోయింది. మాలతి తెల్లబోయింది. చంద్రముఖి నువ్వా అని కేకలు పెట్టేసరికి మళ్ళీ లోపలికి వచ్చాడు. ఏమిటమ్మా ఏం అరుస్తున్నావు, చంద్రముఖి ఏంటి ఇది చెంపనాడు. అయ్యో బాబు కాదండి, చంద్రముఖి మా రాకుమార్తె, 5వ ఏటి నుంచి కలిసి పెరిగాం, నేను గుర్తుపట్టలేనా, చెంపేమిటి, ఈ అడవిలో ఉండటం ఏమిటి తల్లి, నువ్వు ఇక్కడ పిల్లాన్ని గంటమేమిటి, ఆ ముసలి వికృతాకారం ఏమిటి, ఓహో లవలవలా ఏడ్చింది ఆ మాలతి. ఏడ్చేసరికి నేనేం చేయను, నా కర్మానుభవం, నాకు ఇంకో దారి లేక ఈ అడవిలో ఉంటున్నాను అని అప్పుడు చెప్పింది. సంవత్సరం క్రితం వివాహానికి ముందు అడవికి వెళ్ళిన రోజున నేను అడవిలో తప్పిపోయినప్పుడు నాకు ఒక లేడీ కనపడింది. అన్నిటినీ వేటాడుతూ ఉన్నాం కదా, ఆ లేడీని కొట్టబోయి ఆ లేడీ పక్కన కూర్చుని ఉన్నటువంటి మునిని కొట్టాను నేను బాణంతో. ఆయన నీ ఆటకాయితనంతో యవ్వన మదంతో ఇలా చేసావు, ముసల్దాని వైపోమని చెప్పించాడు, మీరెవ్వరూ లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నా. ఆయన ఎంతో బతిమలాడితే నీకు వివాహం అయ్యి కుమారుడు జన్మించాక నీకు అది పోతుంది, ప్రతిరోజు రాత్రిపూట నువ్వు ముసల్దాని అయిపోతావని చెప్పాడు. ప్రతి రాత్రి నేను ముసలి వేషంలోనే ఉంటున్నాను, వృద్ధాప్యం వచ్చేస్తోంది, అందుకని చీకటి పడేసరికి లోపలికి వెళ్ళిపోయి తలపేసేసుకుంటుంది, తెల్లారేసరికి మామూలుగానే ఉంటుంది. ఆయన సడలించి ఇది ఇచ్చాడు నాకు, పగలంతా నేను ముసల్దానిగా ఉండను, సాయంత్రమే ఉంటా, అందుకని సాయంకాలాలు దాక్కున్నాను. మా మొదటి రాత్రి నాడు ఇతను నన్ను చూశాడంటే ఆ ముసలి రూపుతో ఏం చేస్తాడు అని పారిపోయాను. పారిపోయాక మళ్ళీ అతనికే కనిపించాను, తెల్లవారు అతనే నన్ను చూశాడు మళ్ళీ. సరే ఎలాగూ నా భర్తే కదా అని అతనితో కాపురం చేసి, ఎలాగూ ఒక కుమార్తె ఒక సంతానం పుట్టాక నాకు ఈ శాప విమోచన అవుతుంది, అప్పుడే చెప్పచ్చని చెప్పకుండా ఊరుకున్నాను.
బాగుంది. నిర్ఘాంతపోయాడు చక్రసేనుడు. సరే ఆ చంటి బిడ్డని ఎత్తుకుని మాలతి ఆ అమ్మాయిని మోసుకుంటూ ఇంటికి రాజ్యానికి తీసుకుపోయాడు. వచ్చాడు. రాజ్యానికి తీసుకెళ్ళి తండ్రికి జరిగిందంతా చెప్పాడు. మరి వారసుడు కూడా వచ్చేసాడు. అప్పుడే పెళ్ళి అయింది, ఇంకో పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటుంటే ఆ తర్వాత అన్నీ నార్మల్ అయిపోయినాయి. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. విచిత్ర ఘటన. ఆ, చాలా బాగుంది. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ ఒకటి చెప్పుకుందామండి. భర్తను గెలిచిన భార్య. సూపర్. ప్రేక్షకులందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది జయ. అవునండి, మన ఫాలోవర్స్ అందరు చాలా ఆనందిస్తారు. వినటానికే బాగుంది కదా. చందమామ కథ. ఓకే అండి. పూర్వమట విదేహ రాజ్యానికి సామంతులు చాలామంది ఉండేవాళ్ళు. సామంతుల్లో ఒక ఆయన వీరసేనుడు. ఆయన వృద్ధుడయ్యే నాటికి ఆయనకి జయంతుడని ఒక యుక్త వయసుకు వచ్చిన కుమారుడు ఉండేవాడు. ఆయన ఈ జయంతుడితో పాటు మాలిని అని ఒక పిల్లని కూడా పెంచాడు. ఆయన చనిపోయాడు కానీ ఈ పిల్లని పెంచాడు. ఈ పిల్ల ఎవరంటే ఒక మూలికా వైద్యుడి కూతురు. ఏదో సందర్భంలో ఈయనకు దెబ్బ తగిలితే ఆ మూలికా వైద్యం చేసిన ఆయన బాగా సహాయం చేశాడు, వైద్యం చేశాడు. ఈయన ఆరోగ్యం చిక్కింది. వాళ్ళింటికి వీళ్ళింటికి రాకపోక ఉండేవి. ఆ మూలికా వైద్యుడు సడన్గా మరణించాడు. ఆయనకు ఒక కూతురు ఉంది, మాలిని. ఆ పిల్ల ఈయన ఏం చేశాడంటే ఆయన మరణించేసరికల్లా నా అన్నవాళ్ళు లేని ఆ పిల్లని తెచ్చి తన భార్య అయిన లక్ష్మీదేవికి అప్పచెప్పాడు. ఈ పిల్లని కూడా పెంచు మనవాడితో పాటు అని. వీళ్ళ ఇంట్లో పెరిగింది మాలిని. అయితే ఈయనకి జయంతుడు కొడుకున్నాడు కదా, ఈ జయంతుడు మాలిని ఒక ఇంట్లోనే పెరిగారు. మాలినికి చిన్నప్పటి నుంచి జయంతుడు అంటే ప్రేమ, ఇష్టం. కానీ జయంతుడు ఎప్పుడో పిల్లని పెద్దగా పట్టించుకోలేదు. తమ ఇంట్లోనే ఉండటం, ఆ పిల్ల తనని అట్రాక్ట్ చేయడానికి ఏ వేషము వేయకపోవటంతో అతను ఈ పిల్ల బాగుందని అందుకని చక్కగా అదేదైనా వాళ్ళ చూపులు అవి చూస్తే బాగుండేది. ఆ పిల్ల ఎప్పుడూ చూసేది కాదు. కానీ ఇతనంటే ఇష్టం ఆ పిల్లకి. ఇద్దరు యుక్త వయస్కులు అయ్యారు. వీరసేనుడు మరణించాడు. ఈ అబ్బాయి సామంతుడుగానే ఏదో సుమారుగా సామంతుడి కుమారుడిగా ఉండేవాడు. మాలిని ఎంత ఇష్టం ఉన్నా అది ఏమనుకునేదంటే అమ్మాయి, నేను వీళ్ళింటో గతి లేక పెరిగేదాన్ని, ఇతను ఏ సామంతుడి కుమార్తెనో లేకపోతే రాజుగారి కుమార్తెనో పెళ్లి చేసుకోగలిగేంత ఘనత ఉన్నవాడు, మనకెక్కడ లభిస్తుంది ఇలాంటిది అని ఇట్లా తన దీని పట్ల అంటే తన పరిస్థితిని బట్టి ఆ అమ్మాయి ఎప్పుడూ అతన్ని కొంచెం హేళగా ఏదైనా సైగ చేయటం లాంటివి కూడా చేసేది కాదు. కామ్గా ఉండేది. అయితే ఏమైంది, రాజుగారి దగ్గర నుంచి శశిభూషణ్ అని ఒక ఆయన వచ్చాడు వీళ్ళ దగ్గరికి. వచ్చి లక్ష్మీదేవి గారికి ఏం చెప్పాడంటే, అమ్మ రాజుగారికి ఏదో తీవ్రమైన జబ్బు చేసింది, ఆయన ఎన్నాళ్ళు టీకా ఇస్తాడో మనకు తెలియదు, మరి నీ కుమారుడు యుక్త వయస్కుడు ఏదో ఇంట్లో పెట్టుకుని ఉంచుకోవద్దు, నీ భర్త ఏ స్థానంలో ఆ స్థానంలో ఉన్నాడో, మహారాజా స్థానంలో ఏ ప్లేస్లో ఉన్నాడో ఆ ప్లేస్కి నీ కుమారుడు సరిపోతాడు. రాజుగారు ఆరోగ్యంగా ఉండగానే పిల్లవాడిని కనుక అక్కడికి పంపేవంటే మరి ఇతనికి ఉద్యోగం స్థిరపడిపోతుంది, సామంతు గారి కొడుగ్గా కాకుండా సామంతుడుగా ఉంటాడు అని నచ్చజెప్పాడు. నచ్చజెప్పేసరికల్లా ఈవిడ ఆలోచించి కొడుకుని పంపడానికి నిశ్చయమైంది. కొడుకుని ఎక్కడికి పంపాలి, వీళ్ళు ఉన్నది చిన్న ఊరు, మహారాజాస్థానికి పంపాలంటే విదేహకి పంపించేసేయాలి. ఈ అబ్బాయి వెళ్ళిపోతాడనగానే ఈ పిల్ల మెల్లిమెల్లిగా కళ్ళ నీళ్ళు తుడుచుకోవటం మొదలుపెట్టింది. తుడుచుకుంటుంటే ఏమన్నది, ఆవిడ అడిగింది 1-2 సార్లు, ఎందుకే అమ్మాయి అంటే, పాపం రాజుగారికి జబ్బు చేసిందని బాధగా ఉందండి అని. తర్వాత ఇంకో 2 రోజులు పోయాక అతను బయలుదేరాడు. వెళ్ళాక కూడా ఈ పిల్ల కళ్ళు తుడుచుకుంటోంది. ఈవిడికి డౌట్ వచ్చింది, ఎందుకు ఈ పిల్ల ఇట్లా ఎంతసేపు కళ్ళు తుడుచుకుంటోందంటే, ఈ అమ్మాయి ఏమంది, ఆవిడ అడిగింది, ఎందుకే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావు అమ్మాడు అని అడిగితే, రాజుగారి వైద్యం నేను కుదర్చగలను, కానీ నన్ను ఎవరు పంపిస్తారు, నన్ను ఎవరు ఒప్పుకుంటారు, అందుకని ఏడుస్తానంటే ఆవిడకి నవ్వొచ్చింది. అది కాదే జయంతుడు వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావు కదా నువ్వని బాగా నిలదీసి అడిగింది. అవును జయంతుడు అంటే ఇష్టమని ఒప్పుకున్నాక ఏమంది, రాజుగారికి వైద్యం చేయగలను అత్త నేను అని చెప్పేసరికల్లా, మా నాన్న నాకు ఇలాంటి వైద్యాలు చాలా చెప్పాడు చిన్నప్పుడు, 12-10 ఏళ్ళు వచ్చేదాకా తండ్రితో ఉంది, కొన్ని మూలికలు నేను గుర్తుపడతాను కూడా, మా నాన్న తీసుకెళ్ళేవాడు అని చెప్పేసరికల్లా, సరే ఈవిడ ఏం చేసింది, పిల్ల వైద్యం చేసినా చేయకపోయినా జయంతుడిని ఒకసారి చూసొస్తుందని రాజాస్థానానికి కబురు చేసి ఈ పిల్లని బండి కట్టించి పంపించింది. బండి కట్టించి పంపించేసరికల్లా ఈ సామంతుడి ఇంటి నుంచి వచ్చింది కాబట్టి రాజుగారి అమ్మాయిని లోపల రానిచ్చాడు, కానీ ఈ చిన్న పిల్లని చూసేసరికల్లా ఆయన తెల్లబోయాడు. ఈ పిల్లని చూస్తే దానికో 18-19 ఏళ్ళు ఉంటాయి. ఈ 18 ఏళ్ల చిన్నపిల్ల ఇది నాకేం వైద్యం చేస్తుంది, మూలికా వైద్యం చిన్న పనే, ఎంత తలపండిపోవాలి దానికి. ఆయన ఏమన్నాడంటే, ఇగో నాకు నీ వైద్యం మీద నమ్మకం లేదు, వైద్యం సరిగ్గా కుదరపోతే నీ తలది ఇస్తా, వైద్యం కనుక కుదిరి నాకు జబ్బు కుదిరిపోతే ఆ స్థానంలో నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళకి ఇచ్చి నేను వివాహం చేస్తానని ఒప్పుకున్నాడు. బాగుందిగా, నువ్వు యుక్త వయస్కులవి పిల్లవి, పెళ్లి కావాల్సిన పిల్లవి కాబట్టి నీకు అద్భుతమైన పెద్ద కుటుంబంలో వివాహం జరిపిస్తా, మందు కుదరలేదో నీ తల దించేది నీకు నిరుకేనని అన్నాడు.
ఆ అమ్మాయి ఒప్పుకుంది. 4 రోజుల్లో రాజుగారి జబ్బు కాస్త కుదిరిపోయింది. ఆ అమ్మాయి వచ్చేటప్పుడు మూలికలు పుచ్చుకొచ్చింది. శశిభూషణుడు వచ్చాడు కదా, ఆయన రాజుగారికి ఉన్న వ్యాధి లక్షణం అన్నీ చెప్పాడు. ఆ అమ్మాయికి ముందే తెలుసు, అక్కడి నుంచి మూలికలు పుచ్చుకొచ్చింది. మూలికా వైద్యం కుదిరింది, రాజుకు గుణం కనపడింది, శుభ్రంగా తయారయ్యాడు. 4 రోజుల కల్లా బాధలు తగ్గిపోయింది. ఆయన ఒక వారం రోజులు బాగా పుష్టి పుంజుకున్నాక ఒకరోజు మొత్తం ఆస్థానం అంతా మోహరించినప్పుడు ఈ పిల్లని వెంబడి పెట్టుకెళ్ళి అందరినీ చూపించి, వీళ్ళల్లో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పు, నువ్వు ఎవరినంటే వాడికి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తానన్నాడు. రాజుగారు ఆజ్ఞ శిరసావహించాల్సిందేగా. ఈ అమ్మాయి ఏం చేసింది, అటు ఇటు తిరిగి జయంతుడిని చూపించి ఈయనకిచ్చి చేయండి నన్ను అంది. రాజుగారు నాడు జయంత ఈ పిల్లని పెళ్లి చేసుకో అన్నాడు. అనగానే సర్రుమని లేచాడు జయంతుడు. దీన్ని ఏం చేసుకోవటం ఏంటండి, ఇది మా ఇంట్లో పెరిగింది, మా ఇల్లు కాపెట్టుకుని ఉన్న పిల్ల, ఇది కావాలని ఎత్తేసి నా మీద నన్ను పెళ్లి చేసుకోవడానికి పని చేసిందని పోట్టాడు. అనేసరికి ఈ పిల్ల అవమాన పడిపోయింది. సభలో అట్లా అంటే అవమానం కాదు మరి, మా ఇంట్లో ఎంగిలి మెతుకులు తింది పెరిగింది ఇలాంటి మాటలంటే. అమ్మాయి తలదించుకుని వద్దులేండి, వివాహం వద్దు, పోనీళ్ళండి, నన్ను ఊరు పంపించేసేయండి అది అనగానే రాజు అన్నాడు, హత్తేరి నేను అన్నమాట కాదంటావా, పెళ్ళైతే నువ్వు చేసుకుని తీరాల్సిందేనన్నాడు. జయంతుడు కొళ్ళు మండిపోయింది. ఇప్పుడు కాదంటే సామంతు ఉద్యోగం పోతుంది, అదే తల్లి ఏమంటుందో ఆలోచించుకుని సరేనన్నాడు. వివాహం జరిగిపోయాక ఆ రోజు సాయంకాలం చెప్పాడు ఆయన, జయంతుడు ఏదో నన్ను పెళ్లి చేసుకుని సాధించాను అనుకుంటున్నావేమో, ఎప్పటికీ నువ్వు నా పెళ్ళానివి కాలేవు, రాజుగారి ముచ్చట కోసం పెళ్లి చేసుకున్నా కానీ నీతో కాపురం చేసే ఉత్సాహం నాకు లేదు, నువ్వెవరో నేనెవరో, ఎక్కడికి పోతావో పో అనేసరికి అలా పిల్లయ్యి అక్కడి నుంచి పిల్లేచక్క వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఉత్తరం ఏమని రాశాడంటే, నీవెప్పటికీ నా భార్యవి కాలేవు, నా ఉంగరం నీ చేతికి ఏనాడు వస్తుందో ఆనాటికి నువ్వు నా భార్య అనుకో, అది జన్మలో జరిగే పని కాదని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల బేకమొహం వేసింది. ఇంతలో వాళ్ళ అమ్మ కూడా వచ్చిందిగా పెళ్ళికి. ఆవిడ ఎవరెవరో వీడు ఇంత పని చేశాడని పిల్లని బతులాడి ఏదో ఓదార్చింది. ఈ వెళ్ళిన జయంతుడు కాశీరాజు దగ్గర ఉద్యోగానికి చేరాడు. ఓహో, విదేహ నుంచి వెళ్ళిపోయాడు. సరే ఈ పిల్ల కూడా ఏం చేస్తుంది, ఇంకా నాకు ఇంట్లో ఉండబుద్ధి కావటం లేదు, ఎక్కడికైనా వెళ్తానని ఆ అమ్మాయి దేశాటనంకి మొదలుపెట్టింది. తీర్థయాత్రలు చేసేది, ఏదో కొంచెం డబ్బు ఇచ్చాడు రాజుగారు. అయితే ఈ వివాహం అప్పుడు రాజుగారు ఒక ఉంగరం ఇచ్చారు ఈ అమ్మాయికి. ఉంగరం ఇస్తే ఏమన్నారు, ఇంత పెద్ద ఉంగరం పెడుతున్నారు నాకని అన్నది. అనేసరికల్లా నీకు వద్దన్నప్పుడు నాకే ఇవ్వు అని అన్నాడు ఆయన. ఆయన వేలు ఉంగరం తన జబ్బు తగ్గించిన ప్రీతితోటి, నువ్వు నీకు వద్దనిపిస్తే ఇంకెవరికి ఇవ్వబోక నాకే ఇద్దుగానిలే అన్నాడు. సరే ఆ ఉంగరం పెట్టుకుంది వేలికి. ఆ అమ్మాయి కూడా దేశాటానికి బయలుదేరింది. క్రమంగా అటాటాటాట కాశీనగరానికి చేరింది. ఈ కాశీనగరంలో ఒక రాజకుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ పేరు విమలాదేవి, భర్త లేడు, ఆవిడకి నీలవేణి అని ఒక కూతురు, పిల్ల బాగుంటుంది. ఈ జయంతుడు కాశీరాజ్యానికి వచ్చాక అతనికి దృష్టి ఈ నీలవేణి మీద పడింది. ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటానని కబురు చేశాడు. చేస్తే వాళ్ళు ఇంకా ఒప్పుకోలే. వీళ్ళు చాలా సామాన్య కుటుంబీకులు, అవతానికి రాజకుటుంబమే కానీ ఆస్తి స్వాస్థి ఉన్నవాళ్ళు కాదు. కానీ జయంతుడికి పెళ్ళయిందని, పెళ్ళి ఇష్టం లేక దేశాంతరాలకు వచ్చాడని ఒక వార్త ఉన్నది వాళ్ళకి తెలుసు. ఈవిడ ఈ అమ్మాయి మన మాలిని ఆ విమలాదేవి గారింటికి చేరింది. ఓకే, దేశాటం చేస్తూ తీర్థయాత్రలు చేసుకుంటూ వీళ్ళ ఇంటికి చేరేసరికల్లా సరే ఆవిడ ఒక సందర్భంలో చెప్పింది, ఈ పిల్లాడు ఒక అబ్బాయి అడుగుతున్నాడు, అతనికి వివాహం అయిందంటున్నారు, అది ఇది అనేసరికల్లా బాగా ఆలోచించుకుని ఏం చేసింది, వాళ్ళకి నిజం చెప్పేసింది. నేనే అతని భార్యని, ఓ పని చేయండి, పిలిపించండి, ఈ అమ్మాయి మాట్లాడతాను, ఈ అమ్మాయితో మాట్లాడతానని అడుగుతున్నాడు. పిలిపించండి, నేను చెప్పినట్టుగా మాట్లాడితే చాలు, మీకు అనంతమైన సంపద మీ పరం చేస్తానని ఒప్పించుకుంటే సరే ఏం చేసింది, అతన్ని జయంతుడికి కబురు చేయించింది. జయంతుడు వచ్చి వీళ్ళతో మాట్లాడినప్పుడు సరే నీలవేణి పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుని ఏదైనా ఇవ్వమని ఏం చేసింది, తన ఉంగరమేమో అమ్మాయికి ఇచ్చింది. అమ్మాయికి ఇస్తే అమ్మాయి ఏం చేసింది, ఉంగరాలు మార్చుకుందాం మనం అని చెప్పేసి జయంతుడి ఉంగరాన్ని నీలవేణి తీసుకుంది. నీలవేణి దగ్గర ఉన్నటువంటి మాలినికి రాజుగారు ఇచ్చిన ఉంగరం ఉంది కదా, అది ఇతనికి ఇచ్చేసరికల్లా సరే వివాహం చేసుకుందాం అనుకున్నాం. ఇంతలో ఏమైంది, ఈ మాలిని చనిపోయినట్టుగా ఒక వార్త పుట్టించారు. ప్రయాగలో ఎక్కడో మాలిని మరణించిందని. సరే ఇతనేమనుకున్నాడు, మాలిని ఎలాగో మరణించింది, ఈ లోపల తల్లి ఉత్తరం రాసింది. ఉత్తరం రాసి మాలిని మరణించిందని వార్త వచ్చింది, మరి నువ్వు ఇంటికి వచ్చేసి అమ్మాయికి తిలోదకాలు అవి ఇవ్వాలి కదా, భార్య కదా అనేసరికల్లా ఇతను బయలుదేరాడు. తను బయలుదేరి తల్లి దగ్గర మరి వివాహం చేసుకోవాలని అమ్మ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కూడా రమ్మన్నాడు. విమలాదేవిని నీలవేణిని కూడా రమ్మన్నాడు, వాళ్ళతో పాటు మాలిని కూడా బయలుదేరి. ఇంతలో ఏమైంది,
ఈవిని చూడ్డానికి ఈ లక్ష్మీదేవిని చూసి చాన్నాళ్ళయిందని రాజుగారు ఆ ప్రాంతం వైపుకి ఎటో విడిది చేయడానికి వెళ్తూ రాజుగారు శశిభూషణుడు ఇద్దరు కలిసి ఈ లక్ష్మీదేవి గారి దగ్గరికి వెళ్ళారు, జయంతుడు వాళ్ళ అమ్మ దగ్గర. అదే సమయానికి ఇతను వచ్చాడు. వచ్చేసరికల్లా మాలిని ఎలా ఉంది ఏమిటి అని రాజుగారు అడిగేసరికల్లా మాలిని చనిపోయిందన్న వార్త చెప్తే ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యో, నాకు వైద్యం చేసింది ఎంత చక్కటి పిల్ల, జయంతుడికి ప్రాప్తం లేకపోయిందంటే శశిభూషణుడు అన్నాడు, జయంతుడు ఎట్లాంటి దురదృష్టవంతుడు, రాజు మాట నిలబెట్టల, తల్లి మాట నిలబెట్టలా, భార్యని పోగొట్టుకున్నాడు. సరే ఈ మాటల సందర్భంలో ఈయన జయంతుడికి వేలుకున్న తన ఉంగరాన్ని చూశాడు రాజుగారు. ఆయనకి ఏం డౌట్ వచ్చింది, మాలిని చనిపోవటం ఏంటి, జయంతుడే దాన్ని చంపేశాడు. ఆ పిల్ల వేలికి నేను ఇచ్చిన ఉంగరం ఉంది. అమ్మాయి ఏం చెప్పింది, నా ఉంగరాన్ని మళ్ళీ మీకే ఇస్తానది, నేను పెట్టుకోలేకపోతే మీకే ఇస్తానని. నా దగ్గరికి రావాల్సిన ఉంగరం జయంతుడి వేలికి ఎలా వచ్చింది, జయంతుడి వేలికి ఎలా వచ్చింది అనేసరికల్లా వెంటనే జయంత చెప్పు, నిజం చెప్పు, నువ్వు మాలిని నువ్వు నా ప్రాణదాత, ఆ పిల్లని నువ్వు చంపేసి ఉంటావు, ఈ ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చిందని చెడామడా అరిచాడు ఆయన. అరిస్తే ఇతను పెళ్లి సంబంధం మాట చెప్పకుండా ఎవరో ఒక అమ్మాయి ఎక్కడికో వెళ్తూ నా మీద విసిరేసిందండి నువ్వు కట్టుకథ ఏదో చెప్పబోయాడు. చెప్పిన రాజు నమ్మల. ఈ వీడే ఆ మాలిని ఏలుకోవటం ఇష్టం లేక ఆ పిల్లని చంపేసి ఉంటాడు, అందుకే దాని వేలు ఉంగరం వీడి దగ్గరికి వచ్చింది, లేకపోతే ఎట్టా వస్తుంది నీ దగ్గరికి. అది ఇంతలో ఏమైంది, ఆ సుభద్రాదేవి మన విమలాదేవిను కూతురు ఈవిడ అమ్మాయి నీలవేణి వచ్చారు. వచ్చేసరికల్లా మాట్లాడుకుంటే ఇతను ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోదలుచుకున్నానని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆ అమ్మాయి ఏమంది, నేనేం వివాహం చేసుకోను, ఈయన నాకేం ఇవ్వలేదు, ఈ ఉంగరం ఈవిడ ఇచ్చిందంటే నేను ఎక్కడిచ్చాను నాకు తెలియదు అంటుంది అమ్మాయి. రాజుకు అర్థం కాల. ఇతను వీళ్ళ పేరు చెప్తాడు, వాళ్ళేమో మాకు తెలియదు అంటారు, నేను ఈ అమ్మాయికి ఉంగరం ఇచ్చానంటాడు, నాకేం ఉంగరం ఇవ్వలేదు, నా వేలకు ఉంగరం ఏమీ లేదంటుంది అమ్మాయి. ఇతను ఉంగరం ఏమైంది, ఇంతలో మాలిని వచ్చి ప్రభువుకు నమస్కారం చేసింది, అత్తగారికి ఒక దండం పెట్టింది, శశిభూషణ్కి ఒక దండం పెట్టేసరికల్ ఆయన వాళ్ళని అమ్మ బతికే ఉన్నావా, నువ్వు చనిపోయావని చాలా బాధపడుతున్నాం మేము అనేసరికల్ నేను బతికే ఉన్నాను. అయితే ఇతను అన్నాడు, నేను మాలిని కంటితోటి చూడలే ఇప్పటిదాకా, ఇప్పుడే చూస్తున్నా, ఆ ఉంగరం నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అంటే నేనే ఇచ్చాను, ఇదిగో ఈ ఉంగరానికి మారుగానే తన చేతికున్న ఉంగరం చూపించింది. ఆ చేతి ఉంగరం ఎవరిది, జయంతుడిది. వాడు ఏం చేశాడు, రాశాడు ఉత్తరం, నా ఉంగరం నీ చేతికి చేరితేనే నువ్వు నా భార్య అయినట్టు అని చెప్పాడు. ఇప్పుడు ఉంగరం చేస్తే భార్య అయిన ఒప్పుకోవాల్సిందే కదా, అంతేగా. నిర్ఘాంతపోయాడు అతను. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు ఇంకో దారి లేకపోయింది, నేను కావాలని చేయకుండానే ఇలా జరిగింది, ముందు అతను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో మీకు వైద్యం చేయలే, మీరు అన్నారు కాబట్టి నేను అతన్ని చూపించాను అనేసరికి జయంతుడు కూడా సర్దుకున్నాడు. అతను పెళ్ళినప్పుడు చూసిన పిల్ల వేరు, ఈ 3 సంవత్సరాల్లో ఈ అమ్మాయి ఇంకా చక్కగా తయారైంది. నీలవేణిని మాలిని పక్కపక్కన చూస్తే మాలినే బాగుందనిపించింది. తర్వాత రెండోది ఇంత ప్రయత్నం చేసి తను ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఇంత ప్రయత్నం చేస్తుంటే అతనికి ఆమెకు ఎంత ప్రీతి ఉంది తనంటే, అంతేగా. దాంతో సర్దుకుని ఒప్పుకున్నాడు, నువ్వు నన్ను జయించావు, నువ్వు నన్ను గెలుచుకున్నట్టే, ఇప్పుడు ఇంత ప్రయత్నం చేసి ఆ ఉంగరం తన చేతికి వచ్చేలాగా చేసుకుంది, ఇప్పుడు వాళ్ళనైనా ఒప్పించుకుంది కదా. దాంతో రాజుగారికి దండం పెట్టి, మీరు చేసిన పెళ్ళిని నేను నిలబెట్టుకుంటాను, మాలిని నేను ఏలుకుంటాను, నాతో పాటే ఉంటుంది, మేము ఇంకా భార్యాభర్తలుగా జీవిస్తామని రాజుకి అమ్మకి దండం పెట్టాడు. మాలిని ఏం చేసిందంటే తన అత్తగారు తనకి ఇస్తానన్న బంగారాన్ని అంతని ఈ నీలవేణికి ఇచ్చేసింది. ఎందుకంటే ఆమె వివాహం అవ్వాలి, వాళ్ళకి దగ్గర డబ్బులు లేవు కదా, మాట ఇచ్చింది కదా, అనంతమైన ధనం ఇస్తాను. ధనంతో వాళ్ళని కాశీ నగరానికి పంపించేసి ఈ మాలిని జయంతుడు కలిసి రాజుగారి సేవలో తరించడం కోసం మళ్ళీ విదేహ రాజ్యానికి వెళ్ళిపోయారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్య. ఏదైనా తమాషా కథ చెప్తారా? పూర్వం ఒక బ్రాహ్మడు ఒక ఆయన ఉండేవాడు, శుద్ధమతి ఆయన పేరు. ఈయన కాశీలకు వెళ్ళి చదువుకొచ్చాడు. కాశీలో చాలా సంవత్సరాలు చదువుకుని 10వ ఏట వెళ్ళిపోయి 40 ఏళ్ళు కాశీలో చదువుకుని 50వ ఏట స్వగ్రామానికి వచ్చాడు. సరే, అంత పరమ విద్వాంసుడు, చాలా గొప్పగా చదువుకున్నాడు. ఆయన దగ్గర బోళ్ళంతమంది శిష్యులు చేరారు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఆయనకు ఒక పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఆ కాలంలో ఇలాంటివి జరిగేవి. ఆ అమ్మాయికో 14 ఏళ్ళు 13 ఏళ్ల పిల్లనో చేశారు. పిల్ల పెద్దదయ్యాక కాపురాన్ని తెచ్చుకున్నారు. కానీ ఆయనకి తన పెద్దవాడు, పిల్ల చిన్నపిల్ల అని చాలా అనుమానంగా ఉండేది భార్య మీద. కొంతకాలం గడిచినా కూడా భార్య అంటే అనుమానం. ఆ అమ్మాయి ఏమో అందరితోటి చక్కగా నవ్వుతూ మాట్లాడేది. బోళ్ళ మంది శిష్యులు ఉండేవాళ్ళు వాకిట్లో చదువుకోవటానికి. అందరితో నవ్వు మొహం పెట్టి మాట్లాడేది. ఆ పిల్ల సహజంగానే నవ్వు ఫేసు. అయితే ఏమైంది, ఈయనకి చాలా కోపం వచ్చేసింది ఒకనాడు. ఎప్పుడో భార్య నవ్వుతోందని, ఏదో పిల్లలు
అల్లరి మాటలేవో కొంటి మాటలు మాట్లాడి ఏవో వస్తువులు పడేసి చేస్తుంటే ఆవిడ అందరితో పక్క నవ్వేసరికి నవ్వుతోందని ఓర్చుకోలేక భార్య మీద అనుమానంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు ఆయన. పెళ్లి చేసుకున్నాడు అనవసరం, కానీ అనుమానస్తుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికల్లా ఈయన ఇల్లు విడిచి వెళ్ళిపోతుంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియక 4 సీనియర్ శిష్యులు ఈయన వెనకాల పడ్డారు. ఆయన ఎక్కడెక్కడెక్కడికో నడిచి వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా ఆయన వెళ్ళిన మార్గం వెతుక్కుంటూ ఆయన వెనకాల పడిపోయారు. పోతే ఒక గ్రామం దగ్గర కలుసుకున్నారు. కలుసుకునేసరికల్లా ఏమిట్రా, నేను నా పెళ్ళాం మీద అనుమానంతో వెళ్ళిపోతుంటే మీరంతా నా వెంట పడ్డారు, పోపండి అన్నాడు. అనేసరికి వాళ్ళు అన్నారు, అయ్యో గురువుగారు ఎంత మాట అండి, మహా ఇల్లాలు, ఆవిడ మీద అనుమానం ఏమిటండి, మేము ఆవిడతోటే ఉంటాం, మేము ఆవిడ గుణం కనిపెట్టమా, అసలు ఉంటుంది కాదండి, ఆవిడ చాలా మంచిది, ఉత్తమ ఇల్లాలు, తల్లి లాంటిది మాకు, మీరు ఇంత మాట అనుకోకండి, పదండి మనం వెనక్కి వెళ్ళిపోదాం, అసలు ఆవిడ పేరు మీద మీరు ఇట్లా అనటానికే వీల్లేదు, ఆవిడ ప్రవర్తన బాగుండకపోతే అందరు ఇంతమంది పిల్లలు ఆవిడతోటి ఎట్టా బాగుంటారండి అని బాగా నచ్చజెప్పారు. సరే ఆయన ఏమనుకున్నాడు, సరే వెళ్ళిపోదాంలే, వెనక్కి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాడు. విద్యార్థులు అంత గట్టిగా చెప్తుంటే ఏమంటాడు, సరేనన్నాడు. ఈ వెళ్ళి రాత్రంతా నడుచుకుంటూ వచ్చేసారు, ఎటగో నడిచారు. తిరిగి వెళ్ళడానికి అప్పుడు మార్గం చూసుకుంటే వాళ్ళు ఒక నగరం దాటి వెళ్ళాలి. ఈ నగరంలోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే ఏమైంది, కొంత దూరం వెళ్ళేసరికి వీళ్ళకి కాళ్ళు పీకేస్తున్నాయి, ఎండకి చెమటలు పోసేస్తున్నాయి, ఏం చేయాలో తెలియక సంకల దర్భాసనాలు ఉన్నాయి, దర్భలు పట్టుకుని రోడ్డు మీద కూర్చున్నారు. దానికి ముందుగా ఒక బావి ఉంది. ఆ బావిలోంచి నీళ్లు తోడి తెచ్చుకుంటున్న ఒక శ్రోత్రియ బ్రాహ్మణ స్త్రీ ఒక ఆవిడ, ఎవరండి మీరు అనేసరికల్లా మేము బాటసార్లమమ్మా అన్నాడు. మీరేం బాటసార్లు అని 2 అడుగులేదు. అయితే పరదేశులమమ్మ అన్నాడు. మీరు పరదేశులు కాకెన్నాయినా భలే చెప్పారు అని వెళ్ళిపోయింది. అదేంటి మనం బాటసార్లు కాదు పరదేశులు కాదా అంటే మనం ఎవరం అని వీళ్ళు ఆలోచించారు. ఆవిడ బిందె ఇంట్లో నీళ్ళు పోసి వచ్చేసి మళ్ళీ బిందె పుచ్చుకొచ్చింది. అయితే అమ్మ మేము మార్గస్థులం అన్నారు. అనేసరికి మీరు మార్గస్థులు ఎట్టా అవుతారు, మీరు మార్గస్థులు కాదు అని మంచినీళ్ళకి వెళ్ళిపోయింది. అర్థం కాల. అంటే మనం బాటసార్లం కాదు, పరదేశం కాదు, మార్గస్థులము కాదు, మనం ఎవరం, మనకు మూఢత్వం మనకేం తెలియదని ఆవిడ మంచినీళ్ళు బిందె పుచ్చుకొని మళ్ళీ వస్తుంటే మేము పరమ మూఢులమమ్మా అన్నారు. మీరు మూఢులు కాకే ఉన్నాయన్నా మీరేం మూఢులు కాదు అని అనగానే వీళ్ళకి అనిపించింది, అయ్యో బాబోయ్ ఇంత చదువుకున్నాం, గురువుగారు మరీ పెద్ద గొప్ప చదువు ఉన్నది, మన గురువుగారికి తెలీదు, మనకి తెలీదు, ఈ అమ్మగారికి ఏదో చాలా బాగా తెలుసు, ఈవిడితోటి చదివేదనే చదివించుకోవాలి, మేము ఎవరివో చెప్పమమ్మా అన్నారు. అనేసరికి ఆవిడది బాబు పొద్దెక్కిపోయింది, మా ఇంటికి వచ్చి వంట చేసుకుని తినండి, చెబుతాను మీరెవరో చెప్తాను అనగానే సరే వీళ్ళు ఏం చేశారు, అమ్మయ్య బతుకు జీవుడు అనుకున్న ఎండలో చెమటలు విసురుకుంటారు, ఎండగా ఉంది, పొద్దునపూట 10 గంటల వేళ ఎండ ఉండదు, మొహాలు మాడిపోతున్నాయి. సరే మా 5 లేచి సరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆవిడ ఏం చేస్తుంది, ఇట్లా అతిథులు అవి వాళ్ళు వచ్చినప్పుడు వండుకోవడానికి వీళ్ళ వంటిల్ని అనుకుని ఇంకో పెద్ద వంటిల్లు ఉంది బయట వాళ్ళు వండుకునేందుకు. ఈవిడ మడి ఆవిడది, వాళ్ళ మడి వాళ్ళది. పెరట్లో బావి చూపించింది, ఆయన అదిగో వంటిల్లు సామాన్లు అవి ఉన్నాయి, వంట చేసుకోండి అంతే. ఈవిడ భర్త రాజుగారికి పురాణం చెప్పే పండితుడు, రోజు పురాణం చదువుతాడు. రాజుగారి పురాణాలు అవి వింటారు పొద్దుటి పూట. పరమ అనుమానం వాడు, భార్య అంటే చిన్న అనుమానం కాదు ఆయనకి. వీళ్ళకి ఏం చెప్పింది, అయ్యా మా ఆయన అంత మంచివాడు కాదండి, మీరు చకచక బాగా పొద్దెక్కేసరికల్లా వంట అది కానిచ్చుకుని భోజనాలు చేసి వాకిట్లో కూర్చోండి అంటే సరేనన్నారు. కానీ వీళ్ళు అవి గీతాపారాయణం చేశారు, సంధ్యావందనాలు చేసుకున్నారు, ఏమిటో మాట్లాడుకున్నారు, ఏదో పని చేశారు, వండారు, ఎప్పటికీ వీళ్ళ వంట వల్ల. ఈ లోపల ఆవిడ వంట అయిపోయింది, ఆయన రాని వచ్చాడు. ఆయన అప్పుడే గురువుగారు రామాయణం చెప్పి భారతము నడిచి ఇంటికి వచ్చి చూసేసరికల్లా ఏముంది, వంటింటి ఎవరో మగవాళ్ళు తిరుగుతుంటే గబగబా యువతల వైపు నుంచి ఆ వంటింటి గడి పెట్టేసి తాళం పెట్టి పరిగెత్తుకుంటూ మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా నా భార్య మంచిది కాదు, దుష్టురాలు, ఆ పిల్లని శిక్షించండి అని నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు, మీరు సాక్ష్యం లేదు అట్లా చేయకూడదన్నారు, సాక్ష్యం తెచ్చా, వంటింటో 5 బ్రాహ్మణులు దాచింది మా ఆవిడ, ఈయన అంకే చెప్పాడు. మరి చూడండి కావాలంటే రాజుగారు కంగారు పడ్డారు, ఇదే మాట, పదండి చూద్దామన్నారు. రాజుగారు పండితుడు ఇద్దరు పురాణ ప్రవచనకర్త ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చేసరికల్లా ఈవిడ దండం పెట్టింది, తలుపు తీశారు. తలుపు తీసి చూస్తే ఏముంది, విభూతి పిడికట్లు పెట్టుకుని బ్రహ్మాండంగా గోచీలు పెట్టుకుని వంట వండుకుంటున్న బ్రాహ్మణులు కనపడ్డారు. ఈయన బిక్క నిర్కాంతిపోయాడు,
ఎవరో ఏమిటో అనుకుంటే వీళ్ళు విభూతి కట్లు పెట్టుకున్నారు శుభ్రంగా, ఏమిటో మంత్రాలు చదువుకుంటూ అన్నం వండుకుంటుంటే వాళ్ళని ఏమనాలో తెలియలే. ఎవరండి మీరు అని అడిగాడు. అదే బాబు తెలియక ఈవిడ వెనకాల వచ్చాము అన్నాడు శుద్ధమతి గారు. ఏమిటండి అన్నాడు. రాజుగారికి అర్థం కాలే. అవునండి, మేము ఎక్కడి నుంచో వచ్చాము, మా ఊరు వెళ్ళబోతున్నాము, అక్కడ కూర్చున్నాము, కూర్చుంటే మేము మార్గస్థలం అంటే మీరు మార్గస్థులు కాదంటుంది, పరదేశులం అంటే పరదేశులు కాదంటుంది, బాటసారులు అంటే బాటసారులు కాదంటుంది, యాత్రికులు ఉన్నారు, బాటసారులు యాత్రికులు ఏది కాదంది. ఏది కాదంది, మూఢులం అంటే మూఢులం కూడా కాదంటోంది. అందుకని ఆవిడ పండితురాలు ఏదో మాట చెప్తుంది కదా, ఈ లోపల ఎండను పడి వచ్చామని అన్నం వండుకుని తినమంటే అన్నం వండుకుంటున్నామండి అన్నాడు. అనగానే రాజుకి ఈ పండితుడు చెప్పిన మాట ఇక్కడ వర్కౌట్ కావట్లా, ఇదేదో ఇంకో వేరే వ్యవహారం ఉంది. అక్కడి నుంచి బ్రాహ్మణ ఆవిడ్ని పిలిచాడు, దండం పెట్టాడమ్మా, వీళ్ళని మార్గస్థులు కాదని ఎందుకన్నావమ్మా? మార్గస్థులైతే దారి మధ్యలో కూర్చుంటారండి ఎవరైనా? వీళ్ళు దారి మధ్యలో దర్భలు వేసుకుని కూర్చున్నారు. మార్గంలో నడిచిపోయే వాళ్ళు నడిచిపోతారు, దారిలో కూర్చున్న వాళ్ళని మార్గస్థులని ఎలా అంటాం? పాయింట్. నువ్వు పరదేశులు కాదని అన్నావేంటమ్మా, వీళ్ళది ఊరు కాదు కదా అని. పరదేశి అయితే పరదేశికి మన భాష ఎట్లా వస్తుందండి? వాళ్ళు మన భాషే మాట్లాడుతున్నారు కాదు, మన భాషే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని పరాయి దేశం వాళ్ళని ఎట్లా అనుకుంటాం? వాళ్ళు పరదేశులు కాదు, మన దేశం వాళ్ళే, ఇక్కడే ఏదో ప్రాంతం, దగ్గర ప్రాంతం వాళ్ళే. పాయింట్ ఇది కూడా. మరి యాత్రికులు అన్నారు వాళ్ళు, అంతే కదా, అక్కడెక్కడి నుంచో వస్తున్నామని చెప్పారు. అంటే అట్లా ఎట్లా అవుతారండి వాళ్ళు? అనుకోండి పోనీ అట్లాగే, ఎక్కడ బస చేయాలో అక్కడ బస చేస్తారు, దారి మధ్యలో కూర్చుంటారా? యాత్రలు చేసే వాళ్ళకి ఎలాంటి ఐడియాలు ఉంటాయి? అంతేగా, ఎక్కడ సత్రాలు ఉన్నాయి ఏంటనేది తెలుస్తుంది, చూసుకొని వెళ్తారు. ఇది కూడా పాయింట్. ఈ పాయింట్లన్నీ వర్కౌట్ అయ్యాక రాజుగారు అండి, మీరు మూఢులు కాదని అన్నావుట కదమ్మా, మూఢులు కాదంటావా అమ్మా వీళ్ళని? ఆవిడ మాట్లాడకుండా నుంచి చెప్పలే సమాధానం. రాజుగారు ఈవిడేదో కంగారు పడుతోందని, అమ్మ నువ్వేం భయం లేదు, నువ్వేం చెప్పినా సరే. ఈవిడంది, వాళ్ళు మూఢులు ఎందుకు అవుతారండి? మిట్ట మధ్యాహ్నం అపరాహ్న వేళ 5 బ్రాహ్మణుడు వంటింట్లో ఉంటే ఆ 5 తన పెళ్ళామే దాచిందని చెప్పే పండితుడు, అంత మాట పండితుడు చెబితే దాని వెనకాల నమ్మి వచ్చే రాజు కంటే మూఢులు ఎవరైనా ఉంటారా లోకంలో? మిట్ట మధ్యాహ్నం వేళ ఎవరైనా వ్యవహారాలు చేస్తారా? అది కూడా 5 బ్రాహ్మణులతో. వాడో మూఢుడు, వాడిని నమ్మిన రాజు ఇంకో మూఢుడు. రాజుగారు నాలి కొరుక్కున్నాడు, పండితుడు కూడా సిగ్గేసింది. మరి ఏం జరుగుతోందని మనం అనాలి ఈ మాట? ఒట్టిగా ఇంట్లో మనుషులుంటేనే అనుమానమా? రాజుగారు మాట తగ్గించుకుని ఏం మాట్లాడాలో తెలియపోతే అప్పుడు శుద్ధమతి చెప్పాడు, అయ్యా మగవాడి బుద్ధి అండి ఇది, నేను కూడా ఈ పొరపాటుతోటే, నా భార్య విద్యార్థులందరితోటి స్నేహంగా ఆపేక్షగా ఉంది, అది ఓర్చుకోలేకే వచ్చేసాను, నా వెంటబడి నా శిష్యులు వచ్చారు, ఇక్కడ ఇది కనపడుతోంది, భార్య కళ్ళగా నవ్వుతూ ఉంటే తన కోసం నవ్వాలి తప్పిస్తే ఇతరుల కోసం నవ్వకూడదంటే వాళ్ళు బతికుండకూడదని అనుకుంటాం మేము, అదే తప్పు, నేను కూడా ఆ తప్పే చేశానండి అంటే రాజు కాస్త తీర్పు చెప్పి ఇట్లాంటి పనులు చేయకూడదని, భార్యల్ని సజావుగా చూసుకోవాలని చెప్పి, ఆ వచ్చిన పై ఊరు నుంచి వచ్చిన శుద్ధమతికి ఏమో ఏదో కాస్త 100 వరహాలు బహుమతి ఇచ్చి, పాఠశాల బాగా జరుపుకోండి గురుగారు, మీ భార్యని అనుమానించకండి అని చెప్పి పంపించాడు. ఈ పురాణ పండితుడు కూడా ఇంత ఉత్తమరాలు, సమర్థురాలు, తెలివిగలది నాయన, ఈవిడతో జాగ్రత్తగా ఉండు, చివరికి రాజును మూఢుని చేసే ప్రయత్నం చేసావు నువ్వని ఆయన కూడా నచ్చ చెప్పి రాజుగారు వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. మంచి నీతున్న కథ. అనుమానం ఆ అనుమానంతో తన ఇంట్లో ఉండడు, తను లేనప్పుడు భార్య సంతోషంగా ఉండకూడదు, తను లేకపోతే అది మంచి చీర కట్టుకోకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, ఎవరితో నవ్వుతూ మాట్లాడకూడదు, ఇలాంటి భావాలు ఉంటాయి. ఇప్పటికీ ఉన్నారు కదా జయ, ఉన్నారు అమ్మగారు. అనుమానం పడేవాళ్ళు ఎంతమంది? ఆడాళ్ళకే అనుమానం ఉంటుంది అనుకుంటాం. అవును, ఆడవాళ్ళ అనుమానం వాళ్ళ ఏడుపుతో పోతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటారు అనుమానంతో. మగవాడి అనుమానం ఆడదాన్ని చంపే వరకు వస్తుంది. అనుమానంతో పెళ్ళాలని చంపేస్తారు జయ, అలాంటి కేసులు కూడా చూస్తున్నాం, చాలా చూస్తుంటాం. అనుమానం పిశాచం లాంటిది, దాన్ని పట్టించుకోకూడదు, దాని మీదకి ఎక్కించుకున్నాం అంటే దిగదు చచ్చి. అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.